నిన్న పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి ఏదైతే పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పొగాకుని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడానికి సంబంధించి అలానే దానికి సంబంధించినటువంటి ధర ఏ విధంగా తగ్గిపోతా ఉన్నది అనే దాని మీద నిన్న రైతులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కలిశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళకి క్లియర్ గా వచ్చే 10-15 రోజుల్లో గోపాలపురం కానీ లేదంటే తాడేపల్లిగూడెంలో కానీ తాను పర్యటిస్తానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం దానికి సంబంధించిన దాంట్లో అచ్చెన్నాయుడు అనేటటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి కాబట్టి ఇప్పుడు పొగాకు రైతులు గుర్తొచ్చారా అని క్వశ్చన్ చేస్తున్నాడు. సరే, మాకు ఇప్పుడు గుర్తొచ్చారు కదా, అసలు మీకు ఎప్పుడు గుర్తు రావట్లేదుగా, దానికి సంబంధించిన సమాధానం చెప్పండి. మీకు పొగాకు రైతులు మీకు గుర్తు రావట్లేదు కాబట్టి మాకు గుర్తొచ్చారు. మీకు గుర్తొస్తే మా దాకా రారు కదా వాళ్ళు గుర్తుపెట్టుకొని మా దగ్గరకు వచ్చారా, మీ దగ్గరకు వచ్చారా, మీ దగ్గర సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి సమస్యలు మీ దగ్గర నుంచే ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మా దగ్గరకు వచ్చారు. రాష్ట్రంలో 232 మిలియన్ పొగాకుని కొనుగోలు చేయాలైతే ఇప్పటి వరకు కేవలం 38 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే కేవలం 16.5% మాత్రమే కొనుగోలు చేశారు. ఈ పొగాకుని 100 రోజుల్లో కొనుగోలు చేయాలి. ఆల్రెడీ 94 రోజులు అయిపోయింది. దాదాపుగా 3 నెలలు పైగా అయిపోతే ఇప్పుడు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. పొగాకు ధర 200 రూపాయలకు తగ్గకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అది జంగారెడ్డిగూడలో 170, గోపాలపురంలో 130, పొదిల్లో 179, టంగుటూరులో 184 రూపాయల కేజీ. అంటే మొత్తం సిండికేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా రేటు తక్కువ ధరకి కొంటున్నారంటే ఇంకెందుకయా మీరు? వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు అసలు ఏం చేసావు? ఒక్కటంటే ఒక్క రైతులకి ఇదిగో నేను మేలు చేశా అని చెప్పి చెప్పడానికి ఏమన్నా అచ్చెన్నాయుడు గారు మీ దగ్గర ఉందా? తిట్టమంటే, నోరేసుకొని అరవమంటే, పెద్దగా రంకెలేయమంటే, లంభాష దెంభాష సంభాషలు మాట్లాడమంటే మాత్రం అచ్చెన్నాయుడు గారు పరిగెత్తుకొని వచ్చేసేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే ఈరోజు పొగాకు రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నిలబడబోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ రైతులకి ఎక్కడ కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులు వచ్చినా అది రైతుల, ఉద్యోగస్తుల, నిరుద్యోగుల, మహిళల, లేదంటే తెలుగుదేశానికి ఓటేసినటువంటి వాళ్ళు